లింక్ ఇవ్వకపోతే వీడియో చేయడం ఎందుకో అని అన్నారు. నాకు గరారా ఏమీ తెలియదు. ఇట్లా బాగుంది కదా, అల్లుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంకోసారికి స్టైల్ చేద్దాం. మళ్ళీ వైట్, అయ్యో బ్లాక్ అండ్ వైట్ ప్యాంట్. వావ్ బాగుంది కదా, కానీ కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నా. ఇట్లా ఇది వైట్, దీని మీద కార్ సెట్ ఇందాక నేను చూపించిన కదా, అట్లాంటిది ఒకటి సపరేట్గా నేను ఆర్డర్ పెట్టిన. దానికోసం ఒక స్పెషల్గా మనం గెట్ రెడీ వీడియో చేసేద్దాం. బాగుంది కదా. హాయ్ హలో అందరికీ. అయితే ఇవాళ ఇంకా నా బర్త్డే వచ్చేస్తుంది కదా, దానికోసం చాలా షాపింగే చేస్తున్నా. ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నా, అది కూడా మీషోలోనే. మింత్రా అయితే ఒక 2-3 డ్రెస్సెస్కి మింత్రాలో 10,000 12,000 అవుతుంది. 10,000లో నాకు ఇవి కాకుండా ఇంకా నేను 2-3 షార్ట్స్ చేసిన కదా, ఇవి అన్నీ కలిపి నాకు 10,000లో వచ్చేసింది. నేను ఏదో ప్రమోట్ చేసినాను కాదు, కానీ నాకు నచ్చి నేను ఆర్డర్ పెట్టుకుంటా. ఒక 500 అబోవ్ ఉంటే క్వాలిటీ మంచిగా వస్తుంది మీషోలో. సరే, ఇప్పుడు నేను ఇవాళ మీషోలో ఏమేమి తీసుకున్నా అనేది నేను చూపిస్తాను. అయితే చాలామంది లింక్ అడుగుతున్నారు కదా, గరారా డ్రెస్ అండ్ షరారా డ్రెస్సెస్ లింక్ అడుగుతున్నారు. నాకు లింక్ ఎట్లా ప్రొవైడ్ చేయాలో నాకు అర్థం కాలేదు. అంటే లింక్ ఎట్లా ఇవ్వాలో కూడా నాకు తెలియదు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఓపెన్ అవ్వట్లేదు అనేసి అంటున్నారు కదా, కామెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో. అందుకే నేను పైన స్క్రీన్ మీద నేను ఇమేజ్ ఇచ్చేస్తున్నా. దాని కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ మీరు అక్కడ ఇచ్చి పెడితే వస్తుంది. లేకపోతే గరారా డ్రెస్సెస్ ఫర్ ఉమెన్ అనుకున్న సర్చ్లో కొట్టినా కానీ మీకు వచ్చేస్తుంది. గోల్డ్ అని ఒకటి ఉంటుంది మీషోలో, ఆ గోల్డ్లో ఉన్న డ్రెస్సెస్ అయితే క్వాలిటీ బాగుంటుంది. సరే, ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఓపెన్ చేద్దాం. లాంగ్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, షార్ట్ వీడియోలో ఇవన్నీ చూపించి డీటెయిల్గా నేను చెప్పలేకపోతున్నా. అందుకే నేను ఒక లాంగ్ వీడియో చేసిన తర్వాత అంటే ఒక్కో డ్రెస్కి దాని గురించి నేను డీటెయిల్గా చెప్తా. అయితే ఇప్పుడు మనము ఓపెన్ చేసేద్దాం. వావ్, ఇదేం టాప్. థ్యాంక్ యూ బ్యూటిఫుల్ సోల్. వచ్చింది కానీ ఇది ఎప్పటి నుంచో కొనాలి అని అనుకున్నా. ఫైనల్గా మీషోలోనే దొరికింది. అంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఈ డ్రెస్సెస్ ఇది కనిపిస్తుంది, టాప్స్ ఇవి. అయితే ఇంకా నాకు కింద ఒక అంటే స్కర్ట్ ఉంది బ్లాక్ కలర్ది, పైన ఇది వేసుకొని నేను చూపిస్తాను ఒక వీడియోలో. అంటే దానికోసం ఒక స్పెషల్గా మనం గెట్ రెడీ వీడియో చేసేద్దాం. కానీ ఈ టాప్ అయితే నాకు నచ్చింది. దీని ప్రైస్ నేను మొత్తం అంతా ఇక్కడ ఇచ్చేస్తా. దీని మీద రాలేదనుకుంటా ప్రైస్ వచ్చింది. కార్డ్ సెట్ అంట, ఇది డెనిమ్ కార్డ్ సెట్. దీని ప్రైస్ అయితే లేదు, నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తా, ఏమనుకోకండి. నేను మర్చిపోయినా, దీని మీద కూడా లేదు. కార్డ్ సెట్ అండ్ చిత్తలు కూడా కొన్ని ఉన్నాయి. ఇది కాటన్. ఇది నేనే ఆర్డర్ పెట్టిందా. ఇది కాటన్ బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే మస్తు థిక్ ఉంది, మంచిగా ఉంది. అండ్ ఇది కట్స్ ఏం లేవు, మొత్తం టాప్ ఇది. అండ్ ఇది జ్యువెలరీ అనుకుంటా. ప్రైస్ అయితే ఎక్కడ, ప్రైస్ 126 రూపీస్. ఇది చూద్దాం. అంటే ఒకేసారి ఆర్డర్ పెట్టలేదు నేను, అప్పుడప్పుడు వచ్చినాయన్నీ నేను వీడియో చేద్దామని పక్కన పెట్టిన. ఒక్కరోజు వచ్చినవి కాదు ఇవి. మళ్ళీ పైసలు వేస్ట్ చేస్తున్నాం అని మీరు అనుకోకండి. అంటే బర్త్డే వస్తుంది కాబట్టి ఏదైనా కొంచెం బోనాలు వస్తుంది, అందుకే. ఇది చిట్టలి కోసం నేను ఆర్డర్ పెట్టిన, బోనాలకి ఆమె వేసుకుంటుందని. పాపడ పిల్ల విత్ హెయిర్ బ్యాండ్, మాంగ్ టిక్క అంటే అంటారా. ఇది చిట్టలి కోసమే. ఇట్లా బాగుంది కదా, చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది. హెయిర్ బ్యాండ్ విత్ ఇది పాపడ బిల్ల వస్తుంది. 126 రూపీసే. బాగుంది కదా. మనం ఇంకా నిజంగా అంటే వేరే ఇప్పుడు ఆఫ్లైన్లో కొనాలి అనుకున్నా, షాప్కి వెళ్ళి కొనాలనుకున్నా ఈజీగా 500 అట్లా చెప్తారు. నాకైతే బెస్టే అనిపించింది. అండ్ దీని ప్రైస్ 259 రూపీస్. ఇది చిరుతలి డ్రెస్.
ఒక వైట్ టీషర్ట్ నాకు వచ్చేస్తుంది ఇప్పుడు. నాది చిట్టలికి సేమ్ సైజ్ అయిపోతుందేమో ఇంకా 2 ఇయర్స్లో. వా ఇంత పెద్దగా వచ్చింది. పాప ఇంత పెద్దగా ఉందా? పెద్దగా అవుతుందేమో కదా. కానీ కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నా. ఇట్లా ప్యాంట్ పెద్దగా అయింది, ఫోల్డ్ చేద్దాం లేకపోతే కట్ చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. అండ్ దీని ప్రైస్ ఇది షర్ట్ 393 రూపీసా. నేను కొన్నప్పుడు ఒక రేట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంకో రేట్ అయిపోతుంది. అంటే ఇంకో రేట్ అంటే ఇంకో అంత వేరియేషన్ ఏమి ఉండదు, ఒక 20-30 రూపీస్ అంతే, ఎక్కువ తక్కువ అవ్వచ్చు. ఇది కూడా షర్టే, కానీ వైట్ మిస్టేక్ ఏంటంటే వైట్ షర్ట్, ఇది వైట్, దీని మీద కార్ సెట్ ఇందాక నేను చూపించిన కదా, అట్లాంటిది ఒకటి సపరేట్గా నేను ఆర్డర్ పెట్టిన. ఇది వేసుకొని దాని మీద నుంచి ఆ కోట్ వేసుకోవాలి. చూద్దాం ఎట్లుంటుందో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇది చిటితల్లిదే, దీని ప్రైస్ ఏం లేదు ఇక్కడ. జీన్స్ వావ్, ఇప్పుడే చూపిస్తే ఇదే వేసుకుంటా ఇదే కావాలి అని అంటుంది. ఎక్కువ వైటే పెట్టినా అనుకుంటే ఈసారి చిట్టలికి. అసలు నార్మల్ డ్రెస్సెస్కి ఆమె పెయింటింగ్ అదంతా అంటించుకుంటుంది. ఇప్పుడు ఇది టీ షర్ట్, దీని మీద ఈ కోట్ వస్తుంది. ఇట్లా నాలాగానే సేమ్ ఉండాలి అని చెప్పి ఇట్లా ఆర్డర్ పెట్టిన నేను. చిట్టలి ట్విన్నింగ్ అని ఇట్లా వస్తుంది. అండ్ ఇది జీన్స్, క్లాత్ బాగుంది. అండ్ దీని ప్రైస్ కూడా లేదు, ఇది కూడా చిట్టలి. నేను చిట్టలి అంటే కొంచెం బక్క ఉంది కదా, ఆమెకి 6 ఇయర్స్ది కాకుండా 5 to 6 ఇయర్స్ది ఆర్డర్ పెడతా ఎప్పుడైనా సైజు. మళ్ళీ వైట్, అయ్యో వైట్ రెడ్ కాంబినేషన్. ఏం ఆర్డర్ పెట్టిందో ఏమో నాకే అర్థమవుతుంది. ఇది మళ్ళీ ఇట్లా రెడ్ కలర్ది ఇట్లా కోట్ వస్తుంది, వైట్ కలర్ షర్ట్ అండ్ రెడ్ కలర్ ప్యాంట్. ఈసారి చిట్టలి జిగేలు మనం మర్చిపోతుందేమో డ్రెస్సులో. ఆమెకి డ్రెస్ మంచిగా వేయండి, మంచి డ్రెస్ వేయండి అని అంటూ ఉంటారు కదా. ఆమెకి కంఫర్ట్ ఉన్న డ్రెస్సే నేను వేస్తాను, అంటే కంఫర్ట్గా ఫీల్ అయ్యే డ్రెస్సెస్ వేస్తా. కానీ ఆమెకి అంటే ఓవర్గా ఇట్లా రెడీ అయ్యి నేనైతే ఓడ్చుకుంటానేమో, కానీ వేరే వాళ్ళు అంటే చిన్న పాప ఓడ్చుకోలేదు కదా. వేసిన సెకండ్కే ఆమె ఏమంటారంటే తీసేసే అంటది. బ్యాంగిల్స్ అయినా సరే, పట్టు లంగా అయినా, జుట్టు అయినా, ఏదైనా సరే. అరే దీన్ని నేను మర్చిపోయినా, మాటలో పడి దీని ప్రైస్ చెప్పలేదు. ఈ స్కర్ట్ ఇది 280 ఉందనుకుంటా అంతే. ఈ స్కర్ట్ మీద వైట్ షర్ట్ వేసుకొని దీని మీద ఈ కలర్దే నేను ఒకటి ఆర్డర్ పెట్టిన, చూద్దాం వచ్చిందా రాలేదా. ఇది 286 అంట, ఇదేందో చూద్దాం. ఆర్డర్ పెట్టి కూడా చాలా డేస్ అయింది. ఇది చిట్టలికే బ్లాక్ టాప్, బ్లాక్ అండ్ వైట్ ప్యాంట్. వావ్ బాగుంది కదా, బాగుంది చిట్టలి. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా స్కూల్లో సెలబ్రేషన్స్ ఉంటాయి, అప్పుడప్పుడు సివిల్ డ్రెస్ వేసుకొని రమ్మంటారు. చిట్టలికి ఉన్న డ్రెస్సెస్ అన్నీ పెయింటింగ్తో నిండిపోయింది. అందుకే నేను ఏం చేసిన, ఇంకా కొంచెం మంచిగా ఆర్డర్ పెడదామని ఆర్డర్ పెట్టిన. ఇది 200 రూపీస్. ఇదేంటంటే మనము జడేసుకుంటామా, రెపుంజల్ మీకు ఐడియా ఉందా? కార్టూన్లో వస్తుంది కదా, ఆమె ఇట్లాంటివే వేసుకుంటుంది, అంటే ఫ్లవర్స్ టైప్. ఇది జడలు వేసుకొని మనము పాయలు మనం ఎట్లా అయితే అల్లుకుంటామో అట్లా ఇట్లా అల్లుకొని మనం 3 పాయలు తీస్తామా, 3 పాయలు 3 కలిపేసి అల్లుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంకోసారికి స్టైల్ చేద్దాం దీంతో. ఇదే నేను చెప్పేది. ఇది దీనికి ఇది మ్యాచింగ్.
ఇట్లా బాగుంది కదా. నేను అన్నీ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఒకసారి ఇస్తా, చూసేయండి. కానీ నిజంగా బాగుంది ఇది. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు నేను మంచి అంటే అదైపోయినా, నాకు కావాలి అనుకున్నా, మీషోలో దొరకదు అనుకున్నా. మీషోలో దొరకకపోతే నేను ఎలాగొన్నాను. నేను ఇన్స్టాగ్రామ్ అంటే పేజ్ వాళ్ళకు కూడా అడిగితే వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. సర్లే మన మంచికే అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని అడిగితే ఎంత రేట్ చెప్తారు. అండ్ ఇది కూడా చిట్తల్లి కోసమే, కానీ ట్రాన్స్పరెంట్ వచ్చిందండి కదా. లోపల టీషర్ట్ ఏం రాలే, మనం ఏదైనా చిన్న పెట్టికోట్ లాంటిది లోపల ఇన్నర్ వేసేసి పైనుంచి ఇది వేసేసేయాలి. ఇంకా జీన్స్ ఇది ఒకటి. ఫైనల్గా చిట్తల్లికి 4 to 5 pairs తీసుకున్నా, నేను ఒక 2-3 pairs తీసుకున్నా. అండ్ ఆ గరారా డ్రెస్సెస్ కూడా తీసుకున్నా కదా. గోరారా అంటే గోరారా కాదక్క, గరారా అన్నారు. నాకు గరారా ఏమీ తెలియదు. నాకు నచ్చింది అంటే కొంచెం లూజ్ డ్రెస్సెస్ అయితే బక్కుగా ఉన్న వాళ్ళకి సెట్ అవుతుందని నేను అట్లాంటివి తీసుకున్నా. గోల్డ్లో తీసుకున్నా, బాగుంటాయి. అంటే ఒక 1000 అబోవ్ అట్లా ఉంటుంది ఆ డ్రెస్సెస్. కానీ బాగున్నాయి, నిజంగా బాగున్నాయి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మొత్తానికి ఇది నా సంత. ఇంకా వస్తున్నాయి. అవి నేను కొన్ని ఎక్కువ ఉంటేనేమో లాంగ్ వీడియో చేస్తాను, తక్కువ ఉంటేనేమో షార్ట్ వీడియోనే చేసేస్తాను. ఇంకా ఫైనల్గా ఇవి స్టైల్ చేయడానికి మెల్లమెల్లగా వీడియోస్ వస్తుంటే అవి వాళ్ళ చూసేసేయండి. ఎట్లా స్టైల్ చేస్తానో గెట్ రెడీ విత్ మీ అన్నీ చేసేస్తా. సో ఇంకా ఇది నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తా. మీరు అంటున్నారు కదా వీడియోస్ లింక్ ఇవ్వకపోతే వీడియో చేయడం ఎందుకో అని మీరు అంటున్నారు. అంటే నిజంగా నాకు లింక్ ఎట్లా ఇవ్వాలో తెలియదు, నిజంగా సారీ. ఇప్పుడు మాత్రం నేను లింక్ డిస్క్రిప్షన్లో అట్లా ఇచ్చేస్తా. ఇంకా బాయ్.